అనంతపురంలో కల్తీ పాలు గుర్తించారు ఆహార భద్రతా అధికారులు. పాలలో ఉప్పు కలిపినట్లు ప్రాథమికంగా నిర్ధారించామని తెలిపారు తస్లిమా. పలు ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. పాల శాంపిల్స్ ను పరీక్షలకు తరలించారు. కల్తీ ఉన్నట్లు తేలితే చర్యలు తీసుకుంటామని తెలిపారు ఆమె. సో మార్నింగ్ నుంచి మనం 2 డైరీస్ ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. గంపమల్లయ్య మిల్క్ డైరీ, గంపమల్లయ్య మిల్క్ డైరీలో ఏదైతే మనము ఫ్రీజర్ లో ఉండే 20 లీటర్స్ ఆఫ్ మిల్క్ ని డిస్ట్రాయ్ చేయడం జరిగింది. అదే శాంపుల్ ని మనం ఫర్దర్ గా శాంపుల్ ల్యాబ్ టెస్టింగ్ కోసం మనం స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీ రాచారంకి పంపడం జరుగుతుంది. సో ఫర్దర్ గా అనాలిసిస్ రిపోర్ట్ రాగానే దాని మీద యాక్షన్ ఉంటుందండి. సెకండ్ డైరీ వచ్చేసి మనకి చంద్ర డైరీ ఆపోజిట్ జొన్నాయిర్ అన్నమాట. ఈయన రోడ్ సైడ్ వెండారు. బఫెలో మిల్క్ ఏదైతే మనము ప్రిలిమినరీ టెస్ట్ చేయడం జరిగింది స్ట్రిప్స్ తో పాటు, ఆ స్ట్రిప్స్ లో మాల్టోడెక్స్ట్రిన్ అండ్ గ్లూకోజ్ కి పాజిటివ్ రావడం జరిగింది. అదే శాంపుల్ ని మనము శాంపుల్ టెస్టింగ్ కోసం పంపించడం జరుగుతుంది. ఫర్దర్ గా క్రిమినల్ యాక్షన్ ఉంటుందండి. దీని మీద పబ్లిక్ అనలిస్ట్ రిపోర్ట్ బేస్ చేసుకొని మళ్ళీ రిపోర్ట్ రాగానే మీకు కన్ఫర్మ్ చేస్తాం. ఏంటండి, మాల్టోడెక్స్ట్రిన్ అండ్ షుగర్ కి పాజిటివ్ రావడం జరిగింది స్ట్రిప్స్ ని బేస్ చేసుకొని. సో ఫర్దర్ గా మనము ల్యాబ్ కి పంపించిన దాన్ని బేస్ చేసుకొని మనం ఫర్దర్ గా లీగల్ గా ప్రొసీడ్ అవ్వాల్సి వస్తుంది. ఇలానే కంటిన్యూస్ గా అన్ని మిల్క్ వెండర్స్, అందరి మిల్క్ వెండర్స్ ని కూడా రిజిస్టర్ చేయడము, దాని మీద కంటిన్యూస్ గా రైట్స్ ఉంటాయండి.